హలో అండి. ఈరోజు వీడియోలో నేను నర్సరీ నుంచి కిచెన్ గార్డెన్ కోసం కొన్ని కూరగాయల మొక్కల విత్తనాలు, అలాగే ఆకుకూర విత్తనాలు తీసుకొచ్చానండి. వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ నేను బెండకాయ విత్తనాలు, అలాగే కాకరకాయ, అదేవిధంగా చూడండి బీరకాయ, సొరకాయ, అలాగే తోటకూర, పాలకూర, చుక్కకూర, కుకుంబరు, అలాగే చూడండి వంకాయలు అయితే నేను 3 రకాల వంకాయలు తీసుకున్నాను. బ్లాక్ వంకాయ, వైట్ వంకాయ, అలాగే పర్పుల్ కలర్ పొడవుగా ఉన్నటువంటి వంకాయ, అలాగే చిక్కుడుకాయ విత్తనాలు కూడా తీసుకొచ్చానండి. మరి ఈ సీజన్లో చిక్కుడు విత్తనాలు నాటొచ్చో లేదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీటిని ఎలా ప్లాంటింగ్ చేయాలని ముందు వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి. ముందు వీడియోలో నేను కూరగాయ విత్తనాలు తీసుకొచ్చానని చెప్పాను కదా, అలాగే ఆకుకూర విత్తనాలు కూడా అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లుగానే ఈ విత్తనాల ప్యాకెట్స్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లుగా నేను చూశానండి. చూసినట్లయితే ఈ బెండకాయకి బ్యాక్ సైడ్ చూసినట్లయితే 1/11/24 తారీఖున తయారు చేశారండి. దీని ఎక్స్పైరీ వచ్చేసి 19/7/25 వరకు ఉందన్నమాట. అలాగే మరొక ప్యాకెట్ చూస్తున్నాను చూడండి, వంకాయ ప్యాకెట్ మీద కూడా చూసినట్లయితే 16/7/2024 నుంచి 5/4/2025 వరకు ఉందన్నమాట. ఈ డేట్ టైంలో మనము కానీ వీటిని ప్లాంటింగ్ చేయకపోతే నాకు తెలిసి ఈ సీడ్స్లో ఉన్నటువంటి పవర్ అయిపోయి ఇవి మొలకెత్తు అనుకుంటాం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.